యూట్యూబ్ ద్వారానే పరిచయమైన సంధ్య గారు, తర్వాత వాళ్ళ అక్క కొడుక మనవాడు. సో వీడు అంటే వెరీ స్పెషల్ కిడ్. అంటే అందరిలాంటి పిల్లలు లాగానే ఉన్నాడు, కానీ వాడికంటూ ఒక ఆలోచన విధానం ఉంది, వాడికంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చుట్టుపక్కల అందరినీ దమాక్ ఖరాబ్ చేస్తున్నాడు అంటే ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాన్వర్జేషన్. ఈరోజు రాగానే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ పాలిటిక్స్లో బీజేపీ వస్తుందా అని అడిగిన. అంటే దట్ కైండ్ ఆఫ్ మైండ్ హీ హ్యాస్. సో అతనుకున్న కొన్ని ప్రశ్నలు ఈరోజు నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా ఓపెన్గా. ఇంకోటి, ఇది నేను చెప్తాను తప్ప నేను కన్విన్స్ చేయ. నీకు మంచి మైండ్ ఉంది, అలాగే ఉండదు, అది మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఫర్ గుడ్ సేక్. సో నువ్వు ఇంట్రడక్షన్ చెప్పు, అంటే వాట్ ఈస్ ద క్రక్స్? అంటే ఏ విధంగా ఇంట్రడక్షన్ అంటే ఏమిటి, అంటే వాట్ ఈస్ ద నీకు అతనికి నీ అబ్జర్వేషన్ ఏమిటి? అంటే యాక్చువల్గా నా దగ్గరికి ఎలా వచ్చాడు కూడా చెప్తాను. అక్క మనవాడు అయితే ఒకరోజు ఫోన్ చేసింది తను. ఫోన్ చేసి వీడి స్టేజ్ హారిబుల్, ఎట్లా అంటే వాళ్ళమ్మ అది జునైడ్ జైలు అంటారు కదా, పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్నారు కంప్లైంట్ ఒక్కటి ఇవ్వండి తీసుకెళ్ళిపోతాము అని. ఆ స్టేజ్లో ఉన్నాడు. అయితే నేను షాక్ అయిపోయినా. నాకు తెలుసు వాడికి ప్రేమ దొరకలేదు, ప్రేమ లేదు కాబట్టి అట్లున్నాడు. ఒకటే మాట అన్న, నా దగ్గర పంపించండి 15 days. ఇప్పుడు అదంతా ఏం బాధపడట్లేదు. విత్ హిమ్ ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ ఆల్సో. అయితే నా మార్గంలో ఉన్నాడని నాకు అర్థమైపోయింది. అయితే వచ్చిన తర్వాత కొద్దిగా 15 days కష్టమైంది ఆయనకు తినడం కానీ అన్ని విషయాల్లో. ఇప్పుడు స్లోగా చాలా ట్రైన్ అవుతున్నాడు. కొన్ని క్వశ్చన్స్ నేను ఎట్లా అంటే ఎదుటి వ్యక్తి ఎట్లున్నా కానీ నేను అంటే పట్టించుకోను. ఓకే, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, ఈయన అట్లా కాదు. ఎదుటి వ్యక్తి కూడా మార్చాలి. ఇతనికి చాలా ఇంక్విజిటివ్నెస్ ఉంది, క్యూరియాసిటీ ఉంది. అవును, క్యూరియాసిటీ అనేది పిల్లలకు ఉండే క్యూరియాసిటీ అనే ఒక పరిధి దాటి నో హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెనీ థింగ్స్. తద్వారా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని విషయాల్లో మనం వేలు పెడితే అన్ని ప్రశ్నలు వస్తాయి. ఈజ్ హ్యాపీ ఆల్సో విత్ మీ. బాబు ఇంకా నా వల్ల కాకుండా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో అంటే వెళ్ళని అంటాడు. బాగుంది తనతో. ఓకే, తన గురించి 2 మాటలు చెప్పు. హౌ యూ డిఫైన్ హర్? నా గురించి ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తుంది, నా ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి నిగారింపు ఊరికినే వచ్చిందా బాబు? ఎప్పుడైనా ఇట్లనే మార్నింగ్ ఎప్పుడైనా ఫిట్నెస్ ఉంటుంది, షటిల్ ఆడుతున్నా, అయితే దాంట్లోనే ఫిట్నెస్ ఉంటుంది. 6 o'clock స్టార్ట్ అవుతుంది. అయితే మార్నింగ్ యాష్ గార్డ్ చేసేస్తుంది. ఇంకా దాంతోపాటు ఏదైనా తాగు ఏమైనా తిను అంటుంది, బనానా ఇస్తుంది. దాని తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 7:30 దాకా కంప్లీట్ అయిపోతుంది అది. ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత స్విమ్మింగ్కి పోవాలి. అయితే అంతలోపు ఆల్రెడీ మార్నింగ్ కొంచెం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఏదైనా తిను డ్రై ఫ్రూట్స్ ఇస్తుంది. ఇక డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినకపోతే ఇక డే అంతా ఇక అప్సెట్ అయిపోతుంది. ఇక అప్సెట్ అవుతుంది. దాని తర్వాత తినంగానే ఒకరోజు అబ్జర్వ్ చేసిన, తినంగానే ఇక ఫేస్ మొత్తం మారిపోయింది, మంచిగా హ్యాపీగా అయిపోయింది. ఇక నా మూడు కూడా ఓకే బాగుంది. అట్లా డే మంచిగా. గుడ్. షీఈస్ గుడ్. సో ఇప్పుడు తను చేసే సర్వీస్ కి నీకు లోపల థ్యాంక్ఫుల్నెస్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, వెరీ నైస్. సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, వచ్చి ముద్దు పెడతాడు, పడుకుంటే పక్కన ఒక 5 minutes పడుకుంటా అంటాడు. అవన్నీ ఫీలింగ్స్ బాగున్నాయి, హ్యాపీ ఫీల్ అవుతాడు. మనకి జీసస్ క్రైస్ట్ స్టోరీలో ఒకటి ఉంటుంది, అది చెప్పిన తర్వాత మనం నువ్వు నా దుమ్ము దులిపేయాల. అదేంటంటే క్రైస్ట్ గొర్రెపిల్లలను కాయడానికి పోయాడంట. చాలా ఉన్నాయి, ఉదాహరణ ఒక 50 ఉన్నాయి అనుకో, మొత్తం లెక్క పెడితే ఒకటి లెక్క తగ్గింది. ఆ మిస్ అయిన గొర్రెపిల్ల కోసం ఇన్ని గొర్రెల్ని వదిలేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఎవరు అడిగారంట,
ఒక్క గొర్రె పిల్ల కోసం ఇన్నిటిని వదిలేసి ఎందుకు పోయినావు అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు దారి తప్పిన గొర్రె పిల్ల అంటే చాలా ప్రేమ. అంటే వాటికే శక్తి ఉంది. అంటే గొర్రెలంతా ఒక బాటలు నడుస్తాయి. దానికి ఉన్న స్పెషల్ మైండ్ వల్ల అది ఒంటరిగా నడవగలిగింది. ఎందుకంటే గొర్రె ఒంటరిగా ఉండదు, ఎప్పుడు గుంపులోనే ఉంటుంది. ఒకటి దాటితే అన్ని దాటుతుంది. నువ్వు టెస్ట్ చేసి చూసినావు ఎప్పుడన్నా గొర్రెల్ని? లేదు, కాకపోతే అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు గొర్రెలన్నీ వస్తున్నాయి, నువ్వు కట్టె పెట్టారు, గొర్రె దుంకింది, నెక్స్ట్ కట్టె తీసి అన్ని దుంకుతూనే పోతాయి. దాన్ని గొర్రె దాటుడు అంటారు. దట్స్ వాట్ ఎవ్రీవన్ డస్. సో నువ్వు నేను ఇద్దరం దారి తప్పిన గొర్రె పిల్లలమే. కాబట్టి వీ కెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. స్టార్ట్ షూట్. ఓకే, ఇంకోటి న్యాచురల్ క్యాజువల్గా తీసుకో మన కాన్వర్జేషన్. వీఆర్ ఎంక్వైరింగ్ అంతే. నువ్వు స్టార్ట్ చేయటం. ఇప్పుడు వాడు ఇది last దంట కదా? హింస గురించి రాశాడు. ఫస్ట్ హింస అంటే ఇప్పుడు ఏది హింస ఏది కాదు అని మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నీ దృష్టిలో ఏది హింస ఏది కాదు ఫస్ట్ అది చెప్పు. ఇప్పుడు నాన్ వెజ్ గురించి మాట్లాడదాము. నాన్ వెజ్ అంటే ఎదుటి వ్యక్తి కూడా నాన్ వెజ్ తింటే నాకు బాధ అనిపిస్తుంది, గుడ్. తినొద్దు అది అట్లా అనిపిస్తుంది. ఇక వాళ్ళని ఆపుదామంటే వాళ్ళైతే ఆగరు. వాళ్ళని ఎలా ఆపొచ్చు, కొంచెం ఏదైనా చెప్తే. ఎలా ఆపొచ్చు కాదు, ఆపితే వైలెన్స్. ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు అనొచ్చు. ఆపడం అనేది నీ చేతులు లేదు. ఆపితే నువ్వు లేనప్పుడు తింటాడు. అవును, నువ్వు కత్తి పెట్టి బెదిరించావు అనుకో, ఇంకోసారి నా ముందు తింటే పై వలుగుతుంది, వాడి నుంచి ఎస్కేప్ అవుతాడు అంతే. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయవలసింది వై నాన్ వెజ్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ హ్యూమన్ బాడీ. ఆ జ్ఞానం సంపాదించుకో ఫస్ట్. నువ్వు ఊరికి వద్దు 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 అని చెప్పడం కాదు, ఎందుకు వద్దో కాసేపు చెప్పు. మన హ్యూమన్ బాడీ కండిషన్ నాన్ వెజ్కి ఫిట్ అవ్వదు. అది చెప్తే కూడా వింటలేరు. నువ్వు వాళ్ళు వినాలని చెప్పకు, నువ్వు చెప్తూ నువ్వు ఎన్లైటన్గా. ఇంకా ఎలా చెప్తే ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడో నీకు కొత్త మార్గాలు దొరుకుతాయి. దానివల్ల అర్థమవుతుంది తప్ప బలవంతం చేయడం వల్ల కాదు. సో అంశం అదే. నువ్వు జస్ట్ ఒక విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వల్ల వాళ్లకు బోర్ వస్తుంది. వీడు చెప్పిందే చెప్తాడు. నువ్వు చెప్పిందే కొత్తగా చెప్పు, వాళ్ళు మానరు. కానీ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దానివల్ల నీకు జ్ఞానం వస్తుంది. ఏదో రోజు వాళ్ళు మానతారు వెన్ దే అండర్స్టాండ్ యూ. ఓహో ఇవన్నీ కరెక్ట్గా నీ ఒక్క పాయింట్ నాకు నచ్చింది అని ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. రెండోది, అందరి మనుషులు ఒకటి కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎవరో పర్సన్ గురించి నువ్వు అనుకున్నప్పుడు అదొక స్టీరియో టైప్ ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది. నువ్వు ఒకలాగా చెప్పావు, తను ఒకలాగా తీసుకుంది, దానివల్ల చిన్న గొడవ అయింది, డిస్టర్బెన్స్ అయింది. అట్లా కాకుండా గొడవ లేకుండా, ఆ వ్యక్తిని కించపరచకుండా, తను తింటున్న ఫుడ్ తూ అనకుండా, ఈజ్ దర్ ఎనీ వే యూ కెన్ హ్యావ్ ఎ డైలాగ్, ఫిగర్ ఇట్ అవుట్. ఎలా చెబితే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది అని ఆలోచిస్తే మనిషి. నువ్వు అర్థం చేయించకుండా బలవంతం చేసినావు అనుకో, యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎనీ వన్. అది నువ్వు ఫిగర్ అవుట్. ఇప్పుడు నేను ఎవరైనా నాన్ వెజ్ తింటుంటే వద్దని చెప్పాలనుకుంటా, కానీ నేను దాడి చేయను లేదా సిద్ధాంతాలు చెప్పను. ఒకవేళ అవకాశం అంటూ ఉంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హ్యూమన్ బాడీ. ఒక పులి తింటే దానికి పళ్ళ వ్యవస్థ ఎట్లుంటుంది, మన పళ్ళ వ్యవస్థ ఎట్లుంటుంది. ఒక బర్రె, ఒక ఆవు, మనిషి, దే హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ టీత్ స్ట్రక్చర్. తర్వాత మన యొక్క ఇంటెస్టైన్ కావచ్చు, దాని యొక్క నిర్మాణాలు వేరే వేరే. కొందరికి స్మాల్ ఇంటెస్టైన్, రెండు బిగ్ ఇంటెస్టైన్, రెండు ఈక్వల్ సైజెస్లో ఉంటాయి. అందుకని దే గెట్ డైజెస్టెడ్ వేరే. ఇట్లా చెప్పి చూడు, నువ్వు తెలుసుకో. సో వాళ్ళు మారచ్చు మారకపోవచ్చు, కానీ నీకు ఎలా చెప్పాలో తెలుస్తుంది మెల్లమెల్లగా. యూ బికమ్ మోర్ అండ్ మోర్ హంబుల్ ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ మీద ద్వేషం కూడా పెంచుకోవద్దు కదా అస్సలు. మనకు దట్ ఈస్ యాక్చువల్లీ ది మోస్ట్ వైలెంట్ యాక్ట్. అంటే వాడు ఒక కోడిని దాడి చేస్తే నువ్వు మనిషిని దాడి చేస్తున్నావు. నువ్వే పులి అయితే చంపేస్తావు. అట్లా బి హంబుల్ అండ్ సే. బుద్ధిస్ట్ వే అంటారు దీన్ని, పర్స్యుయేషన్ అంటారు. తెలుసా? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ పర్స్యుయేషన్? మెల్ల చెప్తాడు. తింటూనే ఉన్నాడు వాడు, బట్ దే ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఎందుకు తింటున్నావు ఒక ప్రశ్న అడుగు. తినేవాడు నాకు వై అంటే ఎనర్జీ వస్తుంది.
అన్నాడు అనుకో, అదే ఎనర్జీ దీంట్లో కూడా వస్తుంది. మరి ఇదేం తింటలేదు, బ్రింగ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా అంటే వదిలే, నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, ఐ వాంట్ టు టాక్. నేను నిన్ను ఆపమా నన్ను, బట్ ఐ వాంట్ టు నో వై యూ ఈట్ దిస్. అంతే, ఇవాళ క్వశ్చన్ వేసినది అని అడిగితే ఆన్సర్ ఏం రాలేదు. వెయిట్ చేయి, అల్టిమేట్గా నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్. లేదా అసహించుకోవద్దు కూడా, అసహించుకోవద్దు. సో మనలో ఇప్పుడు మనిషి అంటే ఎవడు అంటే తక్కువ మాటల్లో చెప్పేవాడు, సాటి మనిషిని సహజంగా గౌరవించేవాడు, పక్క వాళ్ళ యొక్క బౌండరీస్లో ఇంటర్ఫియర్ కానివాడు. దట్స్ వాట్ హ్యూమన్ డస్, హ్యూమన్ క్వాలిటీ. అది కోల్పోయి నువ్వు 100 మందిని మార్పించావు దాడి చేసి, నువ్వే పశువు అన్నట్టు. నీ భయానికి ఒక వ్యక్తి మానేస్తాడా, నువ్వు చెప్పింది అర్థమే మానేస్తాడా అన్నది చాలా ఇంపార్టెంట్. నీ భయానికి మానేసాడు అనుకో ఎవడన్నా, నువ్వు కూడా వైలెంటే, నీలో పులి ఉంది అన్నట్టు బేసికల్లీ, దానికి భయపడి మానేస్తున్నారు. అట్లా కాకుండా ఫైండ్ ఎ వే టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. టేక్ టైం, గివ్ స్పేస్. నీ స్పేస్ నీకుంటుంది, వాళ్ళ స్పేస్ వాళ్ళకుంది. డోంట్ ఇంటర్ఫియర్. అయినా మానలేదు. ఈ ప్రకృతి మనకు అందుకే కందురెప్పలు ఇచ్చింది, కళ్ళు మూసుకో. అట్లా నేనైతే అది చేస్తాను. ఇదంతా విన్నావు కాబట్టి నేను చెప్పింది నేను ఆచరిస్తున్నా. ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ యూ, నేను ఓన్లీ నేనేం చేస్తానో చెప్తున్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. ఇంకా ఇది చిన్న చీమలు అట్లా కనబడతాయి. అయితే ఇప్పుడు చీమానే కాదు, ఇప్పుడు ఒక పిల్లిని తీసుకుందాము, అది రియలే. అయితే ఆ పిల్లి ఇప్పుడు దాని ఫుడ్ ఏదైనా ర్యాట్స్ని ఇట్లా తీసుకొని వస్తుంది కదా, బర్డ్స్ని. అది తీసుకొని వస్తే నాకు అరే పాపం అవి ఏం చేయలేకపోతాయి, అది చంపుకొని తింటుంది. నా కళ్ళ ముంగట అయితే నాకు దాన్ని ఆపేసేయాలనిపిస్తుంది. అది ఆపేయడం ఎంతవరకు రైట్ మీరు చెప్పండి. అది రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే, చలో బైరమ్మ, ఎందుకు రైట్ కాదు అంటే వాటికి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ నీ చుట్టూ రెస్టారెంట్స్లు, నా కళ్ళ ముంగట అయితే అది ఆపొద్దు. నీ కళ్ళ ముంగట కాదు, ఏం జరుగుతుందో అది మాట్లాడదాం. ఓకే, ఈ రెస్టారెంట్స్, ఈ ఫుడ్ స్ట్రక్చర్ ఇవేవి లేవనుకో, నువ్వు అదే చేస్తావు. ప్రిమిటివ్ మ్యాన్ అదే చేసిండు, ఆది మానవుడు అదే చేసిండు. ఇప్పుడు మనకి ఫుడ్ కల్చర్ డెవలప్ అయింది కాబట్టి, మనం వ్యవసాయాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒక పాముకి, ఒక పిల్లికి, ఒక పులికి ఆల్టర్నేటివ్ లేదు. వాటికి ఆకలి ఎత్తే ఫుడ్ తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? అవి వ్యవసాయం చేయవు, ఏం చేయవు. రెండోది, వాటికి ఇంట్యూషన్ ఉంది. ఈ ప్రకృతి ఒక సైకిల్, ఆ సైకిల్ నుంచి బయటపడ్డ ఒకే ఒక ప్రాణి మనిషి. మిగతావన్నీ సైకిల్నే ఉంది. ఒక పురుగు పుట్టేదే ఇంకొక పురుగుకి ఆహారం కావడానికి, ఇది తింటున్నదే ఇది ఇంకో దానికి ఆహారం కావడానికి, ఇది ఇంకో దానికి ఆహారం కావడానికి. ఇదంతా కలిపి ఒక బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో నీకు నచ్చడం నచ్చకపోవడం మీద ప్రకృతి ఆధారపడలేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా పిల్లి ఎలుకను పట్టుకోవడానికి పుట్టింది, దానికి వేరే సంస్కారమే లేదు పాపం. నీవు పుట్టింది పిల్లిని అబ్జర్వ్ చేయడానికి కాదు, నీకు వేరే పని ఉంది, అది నువ్వు చేయి. పిల్లి పని పిల్లి చేస్తుంది, పిట్ట పని పిట్ట చేస్తుంది, చెట్టు పని చెట్టు చేస్తుంది. మరి నీ పని నువ్వు చేస్తున్నావా లేదా అన్నది. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు వీడియో గేమ్ చూడు, లేకపోతే మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీతో ఈమెతో పీకులాడు, పిల్లి పట్టించుకుంటుందా? తన పని అది కాదని తెలుసుకున్నది. అటనే పిల్లికి ఎలుక చూపి వస్తుంది నీ దగ్గరికి, దాని ఫోకస్ అంతా తినడము, తిండి దొరికించుకోవడానికి ప్రయత్నం చేయడము, తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవడం. ఇంకా అంతకు మించి ప్రకృతిలో ఏ ప్రాణికి ప్రత్యేక కార్యక్రమం లేదు. తిండి ఉంది, తిండి అవ్వడం ఉంది. అంటే యూ షుడ్ ఈట్ అండ్ యూ షుడ్ బి ఈటెన్. రెండోది, వాటికి ఇల్లు లేదు, తద్వారా సెక్యూరిటీ లేదు. అందుకని అవి ఎప్పుడు నిరంతర ఎలుకలు ఉంటాయి. ఎలుకని తింటున్న పిల్లి 100% తెలుసు, ఏదన్నా వస్తే నన్ను కూడా తింటుంది. అందుకని ఒక సెక్యూర్ ప్లేస్ చూసుకొని చాలా ఎరుకలు తింటుంది. చిటికేస్తే కూడా చోరీ ఇట్లా అంటుంది, చూస్తుంది ఏమో నా ప్రాణానికి ఉన్న ప్రమాదం ఉంది అట్లా.
నువ్వే వచ్చిన పని చేసి చూడు. మామూలు మనిషిగా ఉంటే మనుషులు అలవాటు అయ్యారు పిల్లికి, అందుకని పట్టించుకోదు. నువ్వు ఇట్లా ఒక కుక్కలాగా మాస్క్ వేసుకొని పిల్లి అనుకో కూర్చో, మస్తు భయపడుతుంది అట్లా. సో పిల్లి ఎలుకని తింటుంది అని నచ్చడం నచ్చకపోవడం అనేది నీకు సంబంధించిన విషయమే కాదు. వాటిని తరుముతాడు ఇంటి దగ్గర. అది నీ విషయం కాదు, నీ పని కాదు. దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. నాకు అట్లా చేయాలని కూడా అనిపించదు, కానీ ఇక అది అట్లా చేస్తుందని. అది కావాలని చేస్తలేదు, దానికి వేరే ఫుడ్ లేదు, దానికి వేరే ఫుడ్ తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నీకు ఈమె లేదనుకో ఫుడ్ చేసేది ఆమె, నీకు నెక్స్ట్ 10 days ఎక్కడ ఫుడ్ లేదనుకో, వాట్ యూ విల్ డూ? దొంగతనం చేస్తావా? చేయవా? తప్పకుండా చేస్తావు, నువ్వైతే ఖచ్చితంగా చేస్తావు. సో అది అన్లాఫుల్ యాక్ట్ కాదు, నీకు ఆప్షనే లేదు, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు గ్రాబ్ చేస్తావు. ఏ ఎలుక కావాలని వచ్చి ఇట్లా వయ్యారంగా పిల్లి కాడ వండుకోవద్దు. అది ట్రై చేసేది తప్పించుకోవడానికి, ఇది ట్రై చేసేది పట్టుకోవడానికి. అది బొక్కలు ఉందని తెలిస్తే హాఫ్ డే వెయిట్ చేస్తుంది పిల్లి, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, మెల్ల కదలకుండా దానికి ఇంకా ఆకలి అవుతున్నప్పుడు నిర్ణయించుకుంటుంది. ఒక మంచి సేయింగ్ ఉంటుంది, ఒక పులి జింకల వెంట పడుతుంది, జింక తప్పించుకుంది అనుకో, దాని అర్థం తెలుసా? పులికి ఇంకా ఆకలి కాలే. పులికి ఆకలి అయితే జింక మిస్ కాదు. సో అది వాటి డ్యూటీ, దట్స్ వాట్ దేర్ జాబ్. అంటే వాటి యొక్క ప్రకృతి ధర్మంలో అవి మమేకమైనవి. నీకు ఈ ప్రపంచం లేదు, డిమార్ట్ లేదు, ఈ పదార్థాలు లేవు, ఏమీ లేవు అనుకో, ఎగ్జాక్ట్లీ నువ్వు అదే చేస్తావు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయి, ఇప్పుడు నువ్వు మంచి రూమ్లో బెడ్రూమ్లో పడుకుంటున్నావు కదా, సెక్యూరిటీ ఉంది కదా, నువ్వు రేపు పొద్దున పోయి రోడ్డుగా పడుకో, పడుకో, నీకు వచ్చిన తెలుసా, నువ్వు నిద్రనే పోవు, కుక్క పడుకుంటుంది. ఎందుకో తెలుసా? అది అర్థం చేసుకుంది సైకిల్ ఆఫ్ లైఫ్. మంచి మెలకువలో ఉంటుంది, ఫుల్ నిద్రలో ఉంటుంది, ఇట్లాంటి లేస్తుంది, ఏ థ్రెట్ లేదా బలపడు. ఇప్పుడు దానికి ఫ్యామిలీ ఏది ఏమి, దానికి పోయేది ఏం లేదు కదా, అందుకనే అలా ఉంటుందేమో. పోయేదేమీ లేదు కాదు, నీకు ఈమె తప్ప ఎవరు లేరు. ఎవరికి 1000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. దానికి ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు కాలనీలో, సాయంత్రం అయితే ఆడుకుంటే అన్నెసెసరీ అటాచ్మెంట్స్ ఉండవు. ఒక దాని జీవితంలోకి ఇంకోటి ఇంటర్ఫియర్ కావు, అది బ్యూటీ. సో నీవు వాటిని పట్టించుకో, ఇది నా సలహా. అయినప్పటికీ నీ ఇష్టం, కంటిన్యూ చేయి, నీకు అనిపించినప్పుడు మానేద్దు. కానీ ఓకే చెప్పు. ఇంకొకటి దేవుడి విషయం, ఇప్పుడు భక్తి ఎలా చేస్తే భక్తి ఇప్పుడు చాలామంది చాలా వేస్తున్నాయి వాళ్ళు చేసేటివి. ఇప్పుడు అమ్మనే వేసుకుంటే నేను గుడికి పోను, కాకపోతే నేను భక్తి చేస్తా, ఏ పని చేసినా అది భక్తి లాగానే చేస్తా అని అంటది. అయితే మీరు ఏమంటారు దానికి? భక్తి అంటే ఏమిటి? నీకేమనిపిస్తుంది? భక్తి అంటే దేవుడికి అంత సేవ చేయడం భక్తి అనిపిస్తుంది. ఇప్పుడు అలా ఒక ఆ పేపర్ ఇది ఉంది, ఇది ఆమె దేవత ఫ్లవర్. ఇప్పుడు ఇది భక్తి కిందకి వస్తుందా? ఎందుకు? నేను ఫ్లవర్ ఇచ్చాను కదా. సో భక్తి అంటే నీవు నీ బాడీ, నీ మైండ్ అవి అత్యంత శుతిమెత్తగా మార్చి అక్కడి నుంచి 2 కలిపి ఒక పని చేస్తున్నాను. ఆ యాక్ట్ని డివోషన్ అన్నారు. అదేవిధంగా నువ్వు వంట చేసిన డివోషనే, అదేవిధంగా నువ్వు ఆరుగు చేసిన డివోషనే. ఇప్పుడు చాలా డివోటెడ్గా నీకు జవాబులు చెప్తున్నది. సో భగవంతుడికి సంబంధం లేదు డివోషన్కి, అది నీ ఛాయిస్. నేను డివోటెడ్గా దేవుడికి నైవేద్యం పెడతా, నేను డివోటెడ్గా పెయింటింగ్ వేస్తా, నువ్వు డివోటెడ్గా అల్లరి చేస్తావు. అన్నీ ఒకటే. చూసే వాళ్ళకి కొంచెం పూజ చేసేవాడు గొప్పగా అనిపించవచ్చు, నువ్వు అల్లరి చేసేవాడు అనిపించవచ్చు. బట్ నీ బాడీ మైండ్ కాంప్లెక్స్లో రిజిడిటీ పోయింది, ఒక రకమైన స్టిఫ్నెస్ పోయి యు బికేమ్ వెరీ సాఫ్ట్, హంబుల్, లూజ్ అండ్ న్యాచురల్. ఎవడన్నా ఇట్లా పెట్టి ఇట్లా గంట కొడతాడు దేవుడి దగ్గర పోయినప్పుడు, పెద్ద పెద్దోళ్ళు కూడా షోల్డర్స్ ఎందుకుంటారు? సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సరెండరింగ్.
సరెండరింగ్ అంటే నా బాడీలో ఉన్న బరువు లేదు, నా మైండ్లో నేనన్న భావన లేదు. ఈ రెండు కలిసి నీ ముందు నిలబడ్డాను. ఏం చేసినా సెల్ఫ్ లేకుండా చేస్తా. అంటే నా కోసం చేస్తలేని ఇది సెల్ఫే లేదు. చాలామంది ఇది మర్చిపోయి కోరికలు కోరుతూ చేస్తారు. ఇట్స్ నాట్ డివోషన్, అది ఒక బిజినెస్ ఎఫైర్ అన్నట్టు. సో డివోషన్ అన్నది జీవితంలో చాలా అవసరం. అది దేవుడికి సంబంధం లేదు, మరి దేనికి? నీ యొక్క యాటిట్యూడ్కి సంబంధం. సో నా జీవితాన్ని నేను సోషల్ సర్వీస్కి డివోట్ చేసిన అంటాడు. హీఈస్ ఆల్సో ఏ డివోటీ. ఓకే, అతను భక్తుడే. ఏ విషయానికి నువ్వు పరిపూర్ణంగా సెల్ఫ్ లేకుండా సరెండర్ అయినవో దట్ ఈస్ డివోషన్. నాకు నిన్న ఒక డౌట్ వచ్చింది, నిన్ననో మొన్ననో. అయితే ఎవరో అన్నుండే అది, అయితే అతను అన్నుండే ఇట్లా సన్యాసి హిమాలయాస్కి పోయి అక్కడ ఇక్కడ పోయి అది భక్తి చేసి దేవుడు దొరకడు దాంతో అని అన్నుండే. ఇంకా వేరేదేమో అన్నుండే, కానీ ఇది అన్నాడు. డివోషన్ వల్ల నీకు ఏది దొరకదు, నీకు నువ్వు దొరుకుతావు. అంటే హిమాలయాస్కి వెళ్ళి వాళ్ళు చేసే సాధనకి ఏం దొరకదు అన్నాడు. అయితే అది నిజమా? నిజమే. అది మరి వాళ్ళు చేసినది తెలియక చేసినంత మాత్రం దొరుకుతుంది గ్యారెంటీ లేదు. చేసేవాడు ఎట్లున్నాడు అన్నది పాయింట్. ఓకే, ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ పాస్ అవుతారని కాదు, ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నావు అనే చోట పాస్ అయ్యేది ఉంది. అవునా కాదు? అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ జపం గురించి కూడా అడుగుతాడు నన్ను డౌట్స్. ఇంకా నీకు ఏ విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అని ఇప్పుడు ఏమంత లేదు. అంటే ఎలా అంటే అందరి కిడ్స్కి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, నీకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. అంటే నీకు నీ మైండ్ ఇటు రకరకాల విషయాల పట్ల ఇంత ఎర్లీగా ఆలోచించడం స్టార్ట్ అయింది. అది అట్లా ఎందుకు అనిపిస్తుంది నీకు? ఇప్పుడు అందరు పిల్లలు స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు? అది ఎందుకో ఇంట్రెస్ట్ అయి ఉంది. ఓకే, అది నాకు కూడా తెలియదు, కాకపోతే వీటిలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది. దానివల్ల ఉపయోగం ఆలోచించలేదు. అంటే ఏమొస్తుంది వీటి ఇంట్రెస్ట్ వల్ల? అంటే వాట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? తింటే శక్తి వస్తుంది, అవునా? నిద్రపోతే అంటే ఏం చేసినా ఒకటి వస్తుంది మనకు. నిద్రపోతే శక్తి వస్తుంది, నువ్వు షటిల్ ఆడితే ఫిట్నెస్ వస్తుంది, ఇట్లా మనం మాట్లాడితే చెమట వస్తుంది. నీకున్న ఈ యాక్టివిటీస్ వల్ల ఏమొస్తుంది? నేను సక్సెస్ఫుల్ అవుతా. ఎట్లా సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా డైరెక్షన్ అవసరం. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ పోవాలి సక్సెస్ఫుల్గా, విజయవాడ రూట్లోనే పోవాలి. నువ్వు బండి అటు ఇటు ఇటు అటు అడ్డగోలేకపోతే విజయవాడ పోవు. సక్సెస్ అంటేనే ఒక యాక్ట్ విత్ డైరెక్షన్. నీ ఎనర్జీని ఒక క్రమపద్ధతిలో నువ్వు తీసుకెళ్ళడం, దాని యొక్క చివరి దశలో సక్సెస్ ఉంది. ఇప్పుడు ఏమే ఫుడ్ చేస్తుంది, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని గిన్నె ఫిక్స్ చేయాలి, దాని కింద మంట ఫిక్స్ చేయాలి, ఆ గిన్నెకి పట్టే కూరగాయలు తీసుకొచ్చి అందులో వేయాలి. వీటన్నిటి చరమ దశలో సక్సెస్ ఉంది, కూర మంచిగా అయింది. అట్లా కాకుండా ఇవి గిన్నె పెట్టింది, కానీ ఆ గిన్నె పోయే హీట్ అయ్యేలోపు ఆ పోపు గిన్నెలు తీసుకొచ్చి అక్కడ వేరే గిన్నె ఉంది కింద అందులో వేసింది. కూర ఎప్పటికన్నా అవుతుందా? కాదు. అది గిన్నెనే ఇది గిన్నెనే, ఎందులో వేస్తే ఏమవుతుంది? అట్లా అన్నీకి లేదు. యూ హ్యావ్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. ఒకటి పరిపూర్ణంగా అర్థం కావాలంటే నీ శక్తిని ఒకవైపు తీసుకెళ్తేనే వస్తుంది. దీనికి కనెక్టెడ్ స్విమ్మింగ్ చేస్తాడు. అయితే ఆ కోచ్ ఏంటి నాకు నేర్పించేది, నాకు నేనే నేర్చుకుంటా అని చాలా నేర్చుకుంటాడు. జిమ్మికి కిందికి వెళ్ళి కాయిన్ తీసుకొస్తాడు నోటి నుండి, శీర్షాసనం చేస్తాడు. నాకు చూసి అబ్బాయి బాగున్నాడు, ప్రొఫెషనల్ స్విమ్మర్ చేద్దామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, వేరే వాళ్ళు నేర్పించేది నేనే నేర్చుకుంటా. ఇట్లాంటివి ఉన్నాయి, అన్ని విషయాలు అట్లనే చేస్తాడు. వేరే వాళ్ళు నేర్పించినా నువ్వే నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకో. టెక్నిక్స్ నేర్పిస్తాడు. ఇప్పుడు నాకు వైలిన్ మా సార్ నేర్పిస్తాడు, ఆయన నా వైలిన్ పట్టుకుని వాయిస్తాడు అని నా సావు నేనే చావాలి.
ఒకటి సహాయం తీసుకుంటే తొందర అవుతుంది అంతే. ఎప్పుడన్నా ఎవరికన్నా ఫోన్ చేస్తావు నువ్వు ఎప్పుడన్నా? కొత్త గట్టిగా అరవరాదు ఫోన్ ఎందుకు మధ్యన? ఫోన్ ఉండడం వల్ల నీ వాయిస్ తొందర రీచ్ అవుతుంది. అట్లా ఎవరన్నా చెప్తే తొందర అర్థం కాబడుతుంది అంతే, అంతకుమించి ఏమి లేదు. వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళంతా ఏంజిల్స్. నీవు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఆ నేర్చుకోవడానికి 10 hours పడుతుంది అనుకో, నీ లైఫ్లో ఒక ఏంజిల్ వస్తాడు, దానివల్ల 1 hourలో అర్థమవుతుంది. తద్వారా నీకు 9 hours సేవ్ అవుతుంది. తద్వారా మిగతా 9 hoursలో నీ పనికిరాని చెత్తంతా మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు కరెక్ట్ కదా. అందుకే మాస్టర్ ఈజ్ నెసెసరీ. అలాగే మాస్టర్ మనం జీవితకాలం పట్టుకొని ఉంటాం. మాస్టర్ వచ్చిందే కొంతకాలం ఉండి వెళ్ళడానికి. మనం వంట చేస్తుంటే కింద పోయి ఉంటుంది చూసినావా, దట్ ఈస్ మాస్టర్. ఎక్కువసేపు ఉంటే గిన్నె మాడిపోతుంది, ఎక్కడో చోట మాస్టర్ డాప్ బంద్ అయిపోవాలి. సో ఎవరన్నా అర్హత ఉన్నవాడు ఉన్నాడు, తనే నిన్ను గుర్తించాడు అనుకో, ఎలాగో నువ్వే నేర్చుకుంటావు, నువ్వే ఈత కొడతావు. కానీ ఒకటి చెప్పే మాటలు వింటూ కొట్టడం వల్ల నీకు చాలా విషయాలు తెలుస్తాయి. లేకపోతే నీకెంత తెలుసో అంత బండబారిపోతుంది నీ జ్ఞానం. ఇంకా నీకు ఇంకా ఎదుగుదల ఉండదు. ఇంగ్లీష్లో ఒక పదం ఉండదు, స్టాగ్నెంట్ అంటారు. నువ్వు పిడిసగట్టకపోతావు. ఇప్పుడు ఎట్లున్నావో 50 ఏళ్ళ తర్వాత అంతే ఈత కొడుతావు, నీకు ఏం తెలియదు. అంతే అంతే అట్లా ఎవరన్నా వచ్చి నీళ్ళు లేకుండా ఈత కొట్టిస్తుంటే వాడి దగ్గర జాయిన్ కాకు. అంటే అటువంటి బక్వాసి నాకు సరైన వ్యక్తి సరిగా చెప్పినప్పుడు అక్కడ నీకు హ్యూమిలిటీ కావాలి. ప్రతి చోట మనం తర్కించి కొట్లాడడానికి లేము, అలసిపోతాం. రాను వస్తే పారిపోతే వీడు సోది. అట్లా కాకుండా ఫ్రెండ్షిప్ చేయి, మెల్లగా జోలి పెట్టడానికి ఫ్రెండ్షిప్ చేసుకో. నీకు కావాల్సినంత వాడి మీద రుద్దు, కానీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకో. మాస్టర్ ఉన్నా కూడా నీకు ఎట్లా నచ్చిందో అట్లా చేయడానికి చేస్తూ మళ్ళీ మాస్టర్ సహాయం తీసుకో. అప్పుడు నీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అట్లా ఇంకొకటి మదర్ విషయంలో ఇట్లా జరుగు, ఇంకా ముందుకు జరుగు. తల్లి అంటే ఆయనకు ద్వేషం ఎక్కువ ఉంది, సంబోధించట్లేదు కూడా ఇంటికి వస్తే. నేనన్నా అట్లా కాదు, మాట్లాడతాడు కానీ అమ్మ అని పిలువాడు. దానికి కారణము అది ఇప్పుడు ఎలా అంటే నాతో కూడా మంచిగా మాట్లాడదు. నువ్వు మంచిగా మాట్లాడవచ్చు కదా, మాట్లాడవచ్చు కానీ మాట్లాడాలని ఉండదు. అది కారణం. దేర్ మస్ట్ బి రీజన్. రీజన్ అంటే నాకెందుకో మనసు లోపల నుంచి అనిపించదు. ఇట్లా ముంగటి నుండి అట్లా వస్తున్నా కానీ ఇప్పుడు సపోజ్ అనుకుందాము, మమ్మీ ఒకవేళ మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు ఎందుకో లోపల నుండి ఫుల్ ఓపెన్గా అయ్యి మాట్లాడాలని అనిపించదు. అది ఎందుకంటే అట్లా సెట్ అయిపోయింది. ఏది సెట్ కాలేదు, నువ్వే సెట్ చేస్తున్నావు. బేసికలీ సెట్ అయ్యేది ఏమి ఉండదు. అది బాడీ కాదు, మైండ్. అది ఓపెన్లీ మాట్లాడాలని ఏమి ఉండదు. కరెక్టే. దానికి కారణం ఏంది? నువ్వు ఆమెని గతంలో ఉన్న వ్యక్తిగా చూస్తున్నావు. నీకు దానికంటే ఒక పాస్ట్ ఉంది. ఆమెను చూడగానే పాస్ట్ అంతా వచ్చి అక్కడి నుంచి అట్లా ప్రవర్తిస్తున్నావు. వాళ్ళ అమ్మ కూడా ఫీడింగ్ చాలా చేసింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. పాస్ట్ తీసేసి ఎప్పుడు మనిషిని కలవాలంట. నేను అమ్మనే కాదు, అమ్మ కాబట్టి స్పెషల్గా చూడక్కర్లేదు. ఎవరిని పాస్ట్ పట్టించుకోవద్దు. ఎప్పుడు ఫ్రెష్గా ఒక వ్యక్తిని చూడడం ప్రాక్టీస్ చేయాలి. అమ్మలాగా వదిలే, ఆమె అమ్మ కాదు, మనిషి అవునా కాదా? ట్రీట్ హ్యూమన్ ఇన్ ఎ గుడ్ వే. సో నువ్వు ట్రీట్ చేయడం అంటే దండలేయడము, కాళ్ళు మొక్కడము కాదు. ఆ వ్యక్తిని చూసినప్పుడు నీకు ఇక్కడ లోపల ఏమనిపిస్తుంది అన్నది క్లీన్గా ఉండాలి. ఇది క్లీన్గా లేదనుకో, ఇది డ్యామేజ్ అవుతుంది, ఆమెకేమి కాదు. అందుకని వెనెవర్ నాట్ ఓన్లీ మదర్, నీకు తారసపడ్డ ప్రతి హ్యూమన్ నేను నాశనం చేయడానికి వస్తలేడు. అలాగని కోఆపరేట్ చేయడానికి రాకపోవచ్చు. ఊరికే అట్లా తారసపడ్డ కాసేపటి వెళ్ళిపోతారు. ఆ 2 నిమిషాలు స్మైల్, సే హాయ్, హలో, కొన్ని వాటర్ ఇయ్యి. అమ్మ అని అనకు, భాషనే తీసేసి, బట్ బీ హంబల్. నెక్స్ట్ అట్లా చేసి చూడు. గతాన్ని పక్కకు పెట్టు. ఇప్పుడే ఒక కొత్త వ్యక్తి వస్తే ఎట్లా? నేను ఒక సినిమా చూసిన, ఆ సినిమాలో సేమ్ కొడుక్కి అమ్మ అంటే నచ్చదు, ఆమె చాలా బాధపడుతుంది.
నాలాంటి వాడి దగ్గరికి వచ్చి అడుగుతుంది క్యా కరే. ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గర ఇట్లా మాస్క్లు వేసుకుంటారా, టాయ్స్ లాగా డాల్స్, లోపల మనిషి ఉంటాడు, బయటికి మిక్కీ మౌజ్ అని ఉంటాయి. ఆ ఐడియా ఇస్తే ఆ మిక్కీ మౌజ్ వేషం వేసుకొని పోతాడు. అప్పుడు చాలా బాగా ఆడుకుంటాడు. లోపల ఉన్నది అమ్మనే. తద్వారా అమ్మ చాలా ఎంజాయ్ చేసింది. వాడు ఇట్లా పట్టుకొని నింపింది, హగ్ చేసుకుంది. లోపల ఉన్నది అమ్మ అని తెలియదు, బొమ్మ అనుకుంటున్నాడు బయటది. ఇప్పుడు అమ్మ అని తెలియదు కనుక నువ్వు వాడుకున్నావు. ఆమెను అమ్మ అనుకోకు, మనిషి అనుకో. నీ మైండ్లో ఉన్న గతం, ఎస్టర్డే, అది మంచి కానీ చెడు కానీ దాన్ని పక్కకు పెట్టవలసిందే. నువ్వు చేయగలవు ఇది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే అమ్మ వస్తుందో, రిమెంబర్ మీ, డోంట్ ట్రీట్ హర్ లైక్ ఎ మదర్, ట్రీట్ హర్ లైక్ ఏ హ్యూమన్. నువ్వేం దండయ్యకు, ఎగిరి గంతులు వేయకు, అలాంటిది ఏం లేదు. ఆ ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్టివిటీస్ ఏం అక్కర్లేదు. బీ హంబుల్ అంతే. నువ్వు పట్టుకొని ఆడే షటిల్ కాకిచ్చే వాల్యూ చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. సో మనకి ఏదో ఒక థాట్ ఉండి ఎవడో ఏదో చెప్పడం వల్ల మన మైండ్ కరప్ట్ అయిందని ఒక మనిషిని అట్లా డిస్కార్డ్ చేయొద్దు. దానివల్ల నువ్వు సాధించేది ఏం లేదు. యాక్చువల్లీ యు ఆర్ మిస్సింగ్ అనదర్ హ్యూమన్ లైఫ్. గతంలో ఏదో జరిగింది, కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించుకుని మళ్ళీ మంచిగా వాడుకోవా? అంటే మైండ్ రిపేర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రూపాయి ఖర్చులేదు దీనికి, బాగుంటుంది. నీ లైఫ్లో ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరితో వాళ్ళు ఇలాగనే ట్రీట్ చేయండి. నువ్వు మంచిగా ట్రీట్ చేయి, అప్పుడు వాళ్ళు మారుతారు. నువ్వు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఎదుటి వ్యక్తి నాన్ వెజ్ తింటే ఎట్లా ఆపాలి, ఇది కాదు ఇంపార్టెంట్ నీకు. ఎదుటి వ్యక్తి ఎవరైనా ఎట్లా ట్రీట్ చేయాలి, ఇది మనిషి ప్రాక్టీస్ చేయవలసింది. చాలామంది మనసులో ఏదో పెట్టుకొని ఈ క్షణాన్ని డిస్టర్బ్ చేసుకుంటారు. వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. దానివల్ల ఈ సాధించేది ఏముంది? మళ్ళీ మాటలతో హింస పెట్టడము అది ఉంది తల్లి దగ్గర చాలా. ఇతనా యాక్ట్ లేదు, మాటలతో. అదే, నువ్వు మాటలు తీసేసి బీ హంబుల్. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మదర్ అని కాదు, ఎనీ హ్యూమన్. నీకు జీవితంలో కలిసే ప్రతి వ్యక్తి నీ శత్రువు కాదయా. నువ్వు గిత్తతున్నావు, నీ మీద ఏం ద్వేషం ఉంటుంది చెప్పాల మీద. నువ్వు పోనీ ఏనుగో పూలు అవుతాను, అది వేరు. అందరు మామూలు వాళ్ళు, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాడు లైఫ్లో, ప్రతి ఒక్కరు ఏదో చేస్తారు. అది మనకెందుకు? ఎవరు ఎట్లా ఉంటే నీకే, నువ్వు బాగుండొచ్చు కదా. నీకేమైంది? సరే, వాళ్ళకంటే బుద్ధి లేదు, అట్లా ఉన్నారు. మరి మనకేమైంది? ఇప్పుడు ఒక వ్యక్తి మన మీద బురద జల్లుతాడు, నువ్వెందుకు జల్లాలి? నాట్ నెసెసరీ. ఇప్పుడు ఇది నేను చెప్తున్నది 100% ఆచరిస్తాను. నన్ను తిట్టేవాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకోను. ఐ వాంట్ ఎవ్రీ వన్ బీ హ్యాపీ. నాతో పని లేదు, వాళ్ళు బాగుంటే చాలు. ఇలా నిజంగా అనుకుంటాను. నాకు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎంతమంది పరిచయం అవుతారో, సంధ్య కావచ్చు. నేను ఒక్కొక్కసారి రాత్రిపూట నిద్ర రాలేదనుకో, అందరి పేర్లు తలుచుకొని పడుకుంటా. ఎక్కడన్నా ఉండదు, స్మైల్తో హ్యాపీగా ఉంటే చాలు. ఊరికి తలుచుకుంటా. మా అమ్మ అంటది, అసలు వాళ్ళ ఇంట్లో కూడా అంత తలుచుకుంటారో తలుచుకోరా అంటారు ఊరికి. సో కొంచెం హ్యూమిలిటీ, కాస్త హంబుల్నెస్ అనేది. యూట్యూబ్లో మీవి విన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరోజు తలుచుకోకుండా ఉండరు. మేమైతే ఇంట్లో నేను 100 సార్లు రీసా అంటా. ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే నువ్వు ఇవంతా రాసుకో, రీసాక్ అడుగు అంటది. ఫస్ట్ ఇదే వస్తుంది నోటి నుండి. అయితే చూడ ఆమె ఎంత ఏజ్లో ఎంత హంబుల్గా ఉంది. ఇలాంటి కోతిని భరించడం ఎంత కష్టం. బట్ నాకు వీడిని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు ఎనార్మస్ రెస్పెక్ట్ కలిగింది. నేను ఈ ఏజ్లో ఇట్లా లేను, కానీ సిటీకి వచ్చినది ఇట్లా ఉన్నా నేను కొంతకాలం. అన్నిటిని ప్రశ్నించి అన్నిటిని ఉతికారేస్తుంది. మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. ఆర్డినరీ కిడ్ కాదు ఇది. ఒక సినిమా ఉంటుంది రాక్ స్టార్ అని. ఆ రాక్ స్టార్లో వాడు ఎవడైతే హీరో ఉన్నాడో వాడు వెరీ యారగెంట్. ఒక కంపెనీకి వెళ్తాడు, వాడి క్యాసెట్స్ రికార్డ్ చేసి వాళ్ళు, ఇప్పుడు పెద్ద కంపెనీ, నువ్వు వాడు సైన్ చేయాలంటే ఇట్లా ఉండాలి కదా. సార్ నాకు అవకాశం ఏంటని వాళ్ళు వాడు అట్లా ఓడు
నువ్వు రికార్డ్ చేస్తే ఏం చేయకపోతే చాలా అవసరం లేదు నాకు అనే టైప్ వాడు. అప్పుడు చాలా పెద్ద మ్యూజిషియన్ వీల్ చైర్లో అక్కడికి వస్తాడు, వచ్చి వాడిని చూస్తాడు, చూసి ఆ కంపెనీ ఓనర్ని పిలుస్తాడు. పిలిచి ఏమిటంటే వాడు పాటలు బాగా పాడుతున్నాడు కానీ వాడికి ఒక మేనర్స్ లేదు, చెత్త ఫీలో వాడు అసలు చి అన్నాడు. వాడితో సైన్ చేసుకో, వాడు ఎట్లా ఉంటే మనకేమి, పాటలతోని వాడి యాటిట్యూడ్ని వదిలే, సైన్ చేసుకో. ఎందుకు సార్ అంటే ఒక చిన్న పంజరం లోపల బంధింపబడ్డ చాలా పెద్ద పక్షి, అది కొంచెం ఆటంకం ఉంది, అది పోయిన రోజు హీఈస్ ఫ్రీ, వదిలిపెట్టకు వాడిని పట్టించుకోక. వాడు ఎట్లా నీకు నమస్తే పెడతాడా ఇవన్నీ కాదు, నువ్వు మంచిగా ఉండు వాడిని కొంత భరించు, వాడు నీ లైఫ్లో చాలా మార్పులు తీసుకొస్తాడు. సో అప్పుడు నాకు డైలాగ్ చాలా బాగా నచ్చింది. చిన్న పంజరంలో ఒక పెద్ద పక్షి ఇరుక్కుంది, అది అందుకని ఇట్లా ఉంటుంది, అది జస్ట్ ఆ పంజరం తీసేస్తే ఫ్రీ అయిపోతుంది. ఆ పంజరం ఎక్కడుంది, ఈడుంది, నీకు కొన్ని ఉన్నాయి ఆలోచనలు, అవి తీసేసేయి, ఇంకా స్ట్రాంగ్ బ్యూటిఫుల్ మైండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఎక్స్ట్రాడినరీ. నేను ఇంకొకటి చెప్తా, అది కూడా చేస్తావా? చేస్తే ఆపేద్దాం కాన్వర్జేషన్. ఏదైనా ఒక మంచి పుస్తకం సజెస్ట్ చేస్తా, ద బెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి యూట్యూబ్లో ఎవరెవరు చెప్పింది కాదు, ఆథెంటిక్ ఫిలాసఫీ. ఈ నెక్స్ట్ 6 months ఆ ఒక్క బుక్ చదువు, ఇవన్నీ కొనసాగించు, ఇవి బుర్ర తిను, కంటిన్యూ ఎవ్రీథింగ్ అండ్ యాడ్ వన్ మోర్ థింగ్. తద్వారా నీకు తెలుస్తుంది హౌ టు థింక్. థింకింగ్ ఈజ్ వన్ వే, థింకింగ్ రైట్లీ ఈజ్ అనదర్ థింగ్. వంట చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ వంట చేస్తుంది కదా, ఈమె షెఫ్ అనొచ్చా? మరి షెఫ్ ఎవడు? కుక్ ఎవడు? షెఫ్ ఎవడు? జర చెప్పునా. కుక్ అంటే షెఫ్ అంటే చేసేటోడు, ఇక కుక్ అంటే మురిగేటోడా? అది సేమే కాదు, అడ్డగోలుగా ఎట్లో అట్లా నేర్చుకుంటే కుక్కు. ఎలా నేర్చుకోవాలో సాధన చేస్తే షెఫ్. ఓకే. షెఫ్ కాకరకాయ కూర చేస్తే ఎలా చేస్తే కాకరకాయ కూర బాగా వస్తుందో వాడు చాలా ప్రయోగాలు చేసి అట్లా వాడు ఎప్పుడు పర్ఫెక్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్న కుక్కు ఈరోజు భలే కుదిరింది అనుకోకుండా తెలియదు ఎట్లా చేయాలనో, ప్రాపర్ పద్ధతి తెలియదు. సో వంట చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కానీ ఒకడు అడ్డగోలుగా చేస్తూ 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 నేర్చుకున్నాడు. ఇంకొకడు ఎలా చేస్తే నిజమైన టేస్ట్ వస్తుంది, నిజమైన ఆరోగ్యం వస్తుంది, తక్కువ సమయంలో ఈమె ట్రైండ్ కాదు, కుక్కే. కుక్క అంటే కుక్క అని కాదు, కుక్క అని వంటవాడు. ఇట్లా అనకూడదు, మా అమ్మమ్మ కుక్కు, మా అమ్మ కుక్క. సో షెఫ్ ఈజ్ డిఫరెంట్, ఏ ట్రైన్డ్ మైండ్ అండ్ ఏ వైల్డ్ మైండ్. ఇప్పుడు నీ వైల్డ్నెస్ ఉండని ఇంకేదన్నా ఒక పుస్తకం తీసుకొని ఇది కూడా చదువు. రోజు పడుకునేటప్పుడు 5 వేలు చదువు. నీకు ఏదైనా పదం రాలేదు, ఏదైనా వాక్యం అర్థం కాలేదు, రౌండప్ పుస్తకం నాశనం చేయి. చదివిన తర్వాత నన్ను గలువు. విల్ హ్యావ్ ఎ గ్రేట్ డిస్కషన్ అబౌట్ ద బుక్. ఇప్పుడు నీలాంటి మైండ్ అట్లాంటి పుస్తకాలు చదవాలి. ఉదాహరణకి పులి వేటకెళ్ళి వచ్చింది, వాళ్ళ మదర్ పులితో చెప్పింది, వేటకెళ్ళి వచ్చాను మమ్మీ. ఏం చంపావు బేట అంటే 2 దోమలు. అసలు నీ స్థాయికి నువ్వు దోమలు పుల్లు, మరి ఇది వేట కాదురా, ఇది వేట కాదు, నువ్వు జింకను. మరి జింకను ఎందుకు అంటే అది నీకు దొరకదురా, అట్లాంటి దాన్ని పట్టుకోవాలి నువ్వు, చచ్చిపోయిన దాన్ని పట్టుకొని వేట అంటావు. అట్లా కాదు, వేస్ట్ అది. అట్లా నీకున్న మైండ్కి నువ్వు వెంటాడేది కావాలి నీకు. ఇప్పుడు అట్లాంటి ఒక బుక్ సజెస్ట్ చేస్తా, అమెజాన్లో తెప్పించు. ఒకటే బుక్. నెక్స్ట్ 6 months రోజు పడుకునేటప్పుడు బుక్ ఈజ్ యువర్ కంపెనీ. పొద్దున్న నీ బక్వాస్ ఏమన్నా చేసుకో, 1/2 an hour దానికి. రోజు 5 pages చదువు, అంతకంటే ఎక్కువ అక్కర్లే. ఆ నెలలో ఒక 2 ట్రిప్పులు అయిపోతుంది. దెన్ వీటి గురించి ఎట్లా మాట్లాడుతున్నావో ఆ బుక్ గురించి అట్లా మాట్లాడు. అండ్ ఐ వాంట్ టు నో యువర్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఏమో నీ విషయాలు నేను అనుభవించుకొని చెప్తున్నా. ఆ పుస్తకం నేను కూడా చదువున్నా, నువ్వు చదివినావు కాబట్టి మనం ప్రాపర్గా డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక సినిమా చూసి నేను ఒక సినిమా చూస్తే డిస్కషన్ ఎట్లా? నువ్వు సినిమా కథ చెప్పి బాగుంది అంటే నువ్వు ఎట్లా చెప్పావో నాకేం తెలుసు.
అంటే కాకుండా ఇద్దరం సేమ్ సినిమా చూసినాం, అప్పుడు మన డిస్కషన్లో ఒక అందం ఉంటుందా ఉండదా? షిల్ వి డూ దట్? ఎస్. ఓకే. బ్లైండ్గా ఏది రిజెక్ట్ చేయకుండా. ఈజ్ గుడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఏ అడ్వైజ్ ఇస్తాను నీకు, నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండు, ఆలోచించని మాత్రమే చెప్తున్నా. థింక్ అబౌట్ వాట్స్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్. ఇప్పుడు నేను చెప్పినంత డస్ట్ అనిపిస్తే డస్ట్బిన్లో పడేసి, నాకే రిగ్రెట్ లేదు. ఎందుకు అంటే నేను తెలుసుకున్న విషయం ఇదే, చెప్పాలి కానీ ఒప్పించకూడదు. బుద్ధి లేని వాళ్ళని ఒప్పించాలి. నువ్వు శక్తివంతుడివిరా, నిన్ను ఒప్పించకూడదు. నువ్వు ఆలోచించగలవు, నిర్ణయాలు తీసుకోగలవు. ఎంత శ్రద్ధగా వింటున్నాడు. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. అందులో 1-2 ఇంప్లిమెంట్ చేయాలని ఒక థాట్ వచ్చినప్పుడు చేసి చూడు. వీటికి బియాండ్గా ఒక పుస్తకం కూడా మనం సజెస్ట్ చేస్తా, ఒకసారి గుర్తు కూడా చెయ్యి. సో వెంటనే అమెజాన్లో ఆర్డర్, మంచి బుక్, ఇంగ్లీష్ బుక్. వాట్సాప్ పెట్టండి. పెడతా. సరేనా? వల్ల ఇక్కడ ఆవేదమా? ఇంతకు ఏ పార్టీ గెలుస్తుంది? పాలిటిక్స్ గురించి ఏమైనా చెప్పు, ఒక నిమిషం. పాలిటిక్స్ గురించి అంటే హిందుత్వ గురించి. హిందుత్వ గురించా? రాజాసింగే ఉంటాడు ఇప్పుడైనా హిందుత్వ గురించి అంటే ఆయననే హాట్స్పాట్. వై డు యు లైక్ హిమ్? ఎందుకంటే ఆయన అంత డేర్నెస్ ఎవరిలో లేదు. డేర్ అంటే జస్ట్ స్పీచ్ చేయడమా? ఎప్పుడైనా కొట్లాడడం చూసినావా? కత్తి ఫైటింగ్ చేసిండా? కాదు. ఓన్లీ ఫియర్సింగ్ స్పీచ్ ఇస్తే డేర్ ఇప్పుడు ఏమంటావు? రండ్రా ఒక్కొక్కడు చూసుకుందాం తనని ఇట్లా అంటా. ఇప్పుడు నాకు డేర్ ఉందా? ఇట్లంటే భయపడుతున్నామో తెలియదు. డేర్ అంటే అనడము, అది చేసి చూపించడం. అచ్చా, నైస్. ఓకే, అయితే అది చేస్తాడు కొన్ని, అలాంటివి చాలా ఉన్నాయి, ఇక చేస్తాడు కూడా. అచ్చా, సో అదంతా థర్డ్ పార్టీ కంటెంట్ కదా. అంటే అది వేరే వాడు ఎవడో, నీకు రాజాసింగ్ గెలిచినా వాడిని నీకు వచ్చేది లేదు, పోయింది ఏం లేదు. జస్ట్ నీకు నచ్చింది ఆ క్యారెక్టర్, అంతేనా? అంతే. ఇంకా ఎవరెవరు నచ్చారు? సినిమాల్లో ఎవరు నచ్చారు? సినిమాలో నేను ఎక్కువ చూసినంతలో అయితే అల్లు అర్జున్. వై? అది చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన. అంటే రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ అడిగావు అనుకో, డ్యాన్స్ బాగా చేస్తాడు అనేది ఒక రీజన్ ఉంటుంది. ఉత్తగానే నచ్చడం అంటే ఎట్లుంటుంది? ఆయన లుక్స్. ఓకే, ఇంకా ఈమెలో మారాల్సినవి ఏమైనా ఉన్నాయా? కొంచెం కోపం తగ్గాలి. ఓకే, ఇంకా ఇప్పుడు మీరు ఎలా అయితే అన్నారో నేను మార్చాలని చూడను, కాకపోతే నువ్వే ఆలోచించు అని అలా అన్నారు కదా మీరు. అలానే మార్చాలని చూడకుండా కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చి నువ్వు ఇది ట్రై చేసి చూడు అనేసి అట్లా ఒక ఫీలింగ్ రావాలి. తర్వాత ఇప్పుడున్న ఈ ప్రపంచం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఏమన్నా పర్పస్ ఉందా లైఫ్కి? ఇట్లనే బక్వాసులు గిక్వాసులు అదేది డిస్కస్ చేసుకుంటే లాస్ట్ చచ్చిపోవడమా? ఏమైనా ఉందా పని లైఫ్కి? ఉంది, ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి తెలుసా తెలీదా? తెలియదు. వీడు ఆనెస్ట్ పర్సన్, క్లియర్ ఉన్నాడు. ఒక పాట పాడు వినిపి. అది रुक जाना नहीं तू कई हार के, कांटों पे चल के मिलेंगे सारे बहार के. रुक जाना नहीं तू कई हार के, कांटों पे चल के मिलेंगे सारे बहार के. ओ राही ओ राही ओ राही ओ राही. ఇంగ్లీష్ పాట కూడా పాడేదన్నా? ఇంగ్లీష్ పాట ఇప్పుడు ఇదంతా నేర్చుకోలే, నెక్స్ట్ టైం పాడను ఇంగ్లీష్ పాట. పాడు. డిఫరెంట్ యాక్సెంట్ లో మాట్లాడతాడు. ఆంధ్ర వాళ్ళు పాడు. I'm enjoying your conversation. Okay. ఏదో సాంగ్ పాడతావు. ఆంధ్ర వాళ్ళు మాట్లాడు. మాట్లాడాలి. సూపర్ మాట్లాడతాడు. రే ఎలా ఉన్నావురా నువ్వు?
ఏం చేస్తుండవురా? ఏం చేస్తలేరా, తింటున్నా. నువ్వేం చేస్తున్నావు? చేపలు రాయలసీమ చేప ఎప్పుడు ఏం తింటావురా? చేపలు చేపలతో ఏం దొరుకుతుంది అండి నీకు? ఇంకా చెప్పురా, ఏం చెప్తున్నావు? నోరు మూసుకొని ఒళ్ళ మాకురా, ఒళ్ళ మాకు. ఓల్డ్ సిటీ హిందీ మాట్లాడు. ఓల్డ్ సిటీ దాదాలు మాట. क्या रे रे हाँ मारा खाता हाँ नागिरा दमकी क्या रे हाँ मारा खाता ज्यादा नक्कू बात कर चुप बैठ तू आ बे तू आ मैं देखता हूँ तुमको तुम्हारा अम्मी अम्मी सबको धुला के रखता हूँ సూపర్ గా చేస్తాడు ఓల్డ్ సిటీది. ఇంకా ఇది మన ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడు. మాట్లాడతాడు ఫారినర్ లా. Hey, your lunch, bro? Oh man. Oh yeah, bro. What should I talk, bro? Next, Lisa. No, I give her an advice. bro, please. ఆమెను బ్రో అంటే Bro, be calm, bro. రీసాతో ఏదైనా మాట్లాడు. లెంత్ మాట్లాడంటే అప్పుడు నీకు యాక్సెంట్ బయటకు వస్తుంది. You should be calm, okay? ఇది ఆంధ్రోడ్ ఇంగ్లీష్ మాట్లాడే తెలంగాణ మాట్లాడు. మరి డీజే టిల్లు ఏమన్నా వస్తే లేదు రాదు. నీకేం కావాలనో చెప్పు రాధిక. ఒకటి వస్తుంది. రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నరాల కట్ట ఎలాగుంది అది ఉంటుంది. అది ఎవరితో గుర్తొస్తలేదు నాకు. ఓకే ఉంటుంది. బాగుంది. ఫ్రెష్గా ఉన్నాడు. ఏమంటారు మన ఐగిరి నందిని వాడు 4 lines. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసుని విష్ణు విలాసుని జిష్ణునుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసుని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషిని భూరి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వెరీ నైస్. సో ఇదేమంటారు, ఒక మన చుట్టుపక్కల చాలామంది పిల్లల్లాగానే కనిపిస్తారు కానీ వాళ్ళలో ఒక హిడెన్ లైన్ ఉంటుంది అన్నట్టు. అదొక సింహం. అది వెరీ రేర్. తారసపడ్డారంతా ఒకలాగా ఆలోచించే పిల్లలు, ఒకలాగా జీవించే పిల్లలు అట్లా. సో ఈరోజు ఈ కాన్వర్జేషన్ రియల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి బాయ్ చెప్పరా. బాయ్ బాయ్.